ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 80వ నామం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 80వ నామం గురించి తెలుసుకుందాం. ఆ నామం యొక్క మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 80వ నామాన్ని గురించి, ఆ నామ మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం కరాంగుళీనకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం కరాంగుళీనకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం కరాంగుళీనకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కరాంగుళీనకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కరాంగుళీనకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. అది ఈ 80వ నామం. బంధాసురుడు సర్వసురాస్త్రం అనేటువంటి పేరు గల ఒక గొప్ప అస్త్రాన్ని అమ్మవారి మీద ప్రయోగించాడు. ఈ అస్త్ర ప్రభావంతో ఏనాడో చచ్చిన వారు, అలాగే తావపోయేవారు అయినటువంటి స్తోమకుడు, హయగ్రీవుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, క్రూరులైనటువంటి రాజులు, బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణాదులు వీళ్ళంతా పుట్టి అమ్మవారి మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు ఆ భారం మహిమ వల్ల. అప్పుడు దేవతలు వణికిపోయారు. స్తోమకుడు వేదాలు దొంగిలించాడు. వహైహరాజులు ఋషులను పీడించారు. రావణుడు స్త్రీలను చెరబెట్టాడు. అప్పుడు అమ్మవారు తన 2 చేతుల గోల నుంచి శ్రీమన్నారాయణ దశావతారాలను సృష్టించింది. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే తన చేతి గోల నుంచి దశావతారాలను పుట్టించింది, 10 అవతారాలను పుట్టించింది. అమ్మవారి కుడి చేతి బట్టన వేలు నుండి మత్స్య రూపం, చూపుడు వేలు నుంచి కూర్మావతారం, మధ్యవేలు నుంచి వరాహావతారం, అనామిక నుండి నరసింహావతారం, చిటికిన వేలు నుండి వామనావతారం, ఎడమ చేతి బొటన వేలు నుండి పరశురాముడు, చూపుడు వేలు నుండి శ్రీరాముడు, మధ్యవేలి నుండి బలరాముడు, అనామిక నుండి శ్రీకృష్ణుడు, చిటికిన వేలు నుంచి కల్కి దశావతారాలు పుట్టాయి. 10,000 నుంచి 10 అవతారాలు పుట్టాయి అమ్మవారికి. వీరు అమ్మవారికి నమస్కరించి ఏం చేయాలో ఆజ్ఞాపించమన్నారు. ఆ తల్లి బంధాసురుడు సృష్టించినటువంటి స్తోమకాదులను సంహరించమని చెప్పేసి కోరింది. వారు తక్షణమే ఆ 10 మంది రాక్షసుల్ని సంహరించారు. తన చేతి గోల నుండి నారాయణ దశావతారాలను సృష్టించగలిగినటువంటి అమ్మవారి మహామహిమకు దేవతలు ఆశ్చర్యచకితులైపోయారు. నారములు అనగా నీళ్లు, అవి నివాసంగా కలగవాడు కనుక శ్రీ మహావిష్ణువుని నారాయణుడు, నారము అంటే నీరు కాబట్టి నారాయణుడు అని చెప్పేసి ఆ శ్రీ మహావిష్ణువుని పిలవడం మొదలుపెట్టాడు. నారములనగా జ్ఞానము, జ్ఞానంలో ఉంటాడు కనుక ఆయన్ను నారాయణుడు అన్నారు. జన్మాది 10 విధావస్థలను తన చేతి గోళ్ళ వేల నుంచి సృష్టించిన నారాయణ దశావతారాల ద్వారా నాశనం చేసి జీవుడికి మోక్షాన్ని ప్రసాదించేదని మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రం యొక్క ఫలితం ఏంటంటే రోజు 27 సార్లు కనుక జపించినట్లయితే దుఃఖం తొలగిపోతుంది, ఆనందం కలుగుతుంది. ఆత్మస్థైర్యం లేక ఏ పని చేయాలన్నా భీతి చెందేటువంటి వాళ్ళు, అన్నిటికీ ఉలికపాటు చెందేవారు ఈ మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఆ లోపాలన్నీ కూడా పోతాయి. అలాగే తరచుగా గోళ్ళు ఊడిపోయే జబ్బున్న వాళ్ళకి, పిప్పి గోళ్ళు సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వారికి నొప్పి లేకుండా ఉంటుంది, ఔషధంలా పనిచేస్తుంది. తరచుగా చేతివేలు నొప్పులు పుట్టేవారు, భుజ కండరాలు ఈ నొప్పులు పుట్టేవారు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే నొప్పులు తగ్గుతాయి. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం సాయంత్రాల్లో ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి
తులసి ఆకుల్ని 3 లేక 4 అమ్మవారి విగ్రహం లేక పటం ముందు ఉంచి ఆపై జపం అయ్యాక ఆ ఆకుల్ని నమిలి మింగాలి. అలా నమిలి మింగినట్లయితే ఆ పై ఉన్నటువంటి జబ్బులన్నీ పోతాయి. ఇది అమ్మవారి యొక్క నామ మహిమ. దీంతో మనకి 80వ నామం పూర్తయింది. ఓం కరాంగులీనకోత్పన్న నారాయణ ధృతాకృత్యై నమః. ఈ నామాన్ని పఠించి మీ కోరికలను తెచ్చుకుని ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.